హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై పేజ్. చూస్తున్నారు కదా, ఇదైతే నా ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్. దీన్ని నేనే డెవలప్ చేశాను. దీన్ని రన్ చేసి అవుట్పుట్ అనేది చూపిస్తాను. ఎలా ఉంది ఏంటనేది అయితే కమెంట్ చేయండి. ఇది డెవలప్ చేయడానికి నేను యూజ్ చేసింది వచ్చేసి పైథాన్ ఫ్లాస్క్ ఫ్రేమ్వర్క్ యూజ్ చేసి దీన్ని డెవలప్ చేశాను. ఒకసారి రన్ చేసి చూస్తాను, అవుట్పుట్ ఎలా ఉందనేది అయితే కమెంట్ చేయండి. ఇదైతే నా ప్రాజెక్ట్ అవుట్పుట్ అనమాట. టైటిల్ వచ్చేసి స్కిల్ హైర్. దీని యొక్క మెయిన్ గోల్ ఏంటంటే రీసెంట్గా పాస్డ్ అవుట్ అయిన బీటెక్ స్టూడెంట్స్కి అలాగే ఫ్రెషర్స్కి జాబ్ సర్చింగ్లో కొంచెం ఇబ్బంది అనేది అయితే పడతారు. వాళ్ళ రెజ్యూమ్ని బేస్ చేసుకొని వాళ్ళకి జాబ్ ఎలా సెర్చ్ చేసుకోవాలనేది అయితే కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది. అది తీసేయడానికి ఈ వెబ్సైట్ని అయితే బిల్డ్ చేశాను. ఈ వెబ్సైట్లో మన రెజ్యూమ్ ఇస్తే చాలు, ఆ రెజ్యూమ్ నుంచి స్కిల్స్ ఎక్స్ట్రాక్ట్ చేసి వాళ్ళు ఏ జాబ్కి ఫిట్ అవుతారు అనేది అయితే చెప్తుంది. ఇదైతే రిజిస్ట్రేషన్ పేజ్. వన్స్ రిజిస్ట్రేషన్ అయ్యాక ఆ క్రెడెన్షియల్స్ యూస్ చేసుకొని లాగిన్ చేసుకోవచ్చు. ఇది లాగిన్ పేజ్. లాగిన్ అయ్యాక వెబ్సైట్ డాష్ బోర్డ్ అనేది ఇలా ఇలా విజిబుల్ అవుతుంది. ఈ డాష్ బోర్డ్లో ఇక్కడ ఏటీఎస్ స్కోర్ కనిపిస్తుంది కదా, ఇది మన రెజ్యూమ్ని బేస్ చేసుకొని మన రెజ్యూమ్ అప్లోడ్ చేశాక ఏటీఎస్ స్కోర్ అనేది ఇస్తుంది. అవుట్ ఆఫ్ 100కి మనకి ఎంత ఉంది ఏటీఎస్ స్కోర్ అనేది ఇస్తుంది. నెక్స్ట్ మన రెజ్యూమ్ని అనలైజ్ చేస్తుంది. మన రెజ్యూమ్ని తీసుకొని అది అనలైజ్ చేసి దాంట్లో ఉన్న స్కిల్స్ని మొత్తం ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది. ఇఫ్ యూ వాంట్ మనం రెజ్యూమ్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ రెజ్యూమ్ చేసి డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. దీనికి నేను జెమినీ ఏపీఐ యూస్ చేసి చేశాను. ఇక్కడ జనరేట్ విత్ ఏఐ కొడితే రెజ్యూమ్ అనేది వస్తుంది. నెక్స్ట్ మెయిన్ ఫీచర్ దీనికి జాబ్ మ్యాచెస్. మన రెజ్యూమ్ని బేస్ చేసుకొని ఏ జాబ్కి మనం సెట్ అవుతాం అనేది అయితే ఇస్తుంది. 64% స్కిల్ మ్యాచ్ అయింది ఈ జాబ్కి, ఆండ్రాయిడ్ డెవలపర్కి. సో దీనికి మనం అప్లై చేసుకోవాలనుకుంటే ఇక్కడ వీటిలో ఏది క్లిక్ చేసినా సరే ఆ వెబ్సైట్లోకి వెళ్ళిపోతుంది. అక్కడ క్లిక్ చేస్తే డైరెక్ట్గా వేరే వెబ్సైట్లోకి రీడైరెక్ట్ అవుతుంది. అక్కడ మీరు అప్లై చేసుకోవచ్చు ఆ స్పెసిఫిక్ జాబ్కి. ఈ వీడియోలో లెంత్ ఎక్కువైపోతుంది కాబట్టి మిగిలిన ఫ్యూచర్స్ అన్నీ ఇంకా చాలా ఫ్యూచర్స్ ఉన్నాయి, అవి పార్ట్ 2లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది మిస్ అవ్వకుండా ఉండాలంటే మన అకౌంట్ని ఫాలో చేసి పెట్టుకోండి. ఇప్పటి వరకు ఇది ఎలా అనిపించింది కమెంట్ చేయండి.